బంగ్లాదేశ్లో అల్లర్లకు కారణం రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమేనా లేక విదేశీ శక్తుల జోక్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తీస్తా ప్రాజెక్టుపై భారత్ కు అనుకూలంగా షేక్ హసీనా వ్యవహరించడం చైనాకు రుచించలేదు. దీంతో అక్కడ అల్లర్లు వెనుక చైనా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. మరి అందరూ అనుకున్నట్లు బంగ్లా ఆందోళనల వెనుక చైనా ఉందా? అక్కడ యువతను రెచ్చగొడితే చైనాకు వచ్చే లాభం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ గెలుపొందింది. దీంతో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన షేక్ హసీనాకు దేశంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఇక అదే సమయంలో ఇటు భారత్ అటు చైనాతో సత్సంబంధాలు కొనసాగించడం ఇబ్బందికరంగానే మారింది. గత నెల చైనా పర్యటనకు వెళ్లిన హసీనాకు పర్యటనను మధ్యలోనే ముగించుకుని తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. చైనా పర్యటన సక్సెస్ కాకపోవడం వల్లే హసీనా తిరిగి బంగ్లాదేశ్ చేరుకున్నారు. చైనాలో ఆమెకు సరైన గౌరవం దక్కకపోవడంతో పాటు చైనా అధ్యక్షుడితో భేటీ జరగకపోవడంతో ఆమె తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. బంగ్లాదేశ్తో చైనా మంచి సత్సంబంధాలు కొనసాగించింది. కానీ హసీనా ఆ దేశ పర్యటనకు వెళ్లినప్పుడు మాత్రం చైనా ఆమెకు సరైన గౌరవం ఇవ్వలేదు. దీంతో ఆమె చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్కు మద్దతుగా ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న తీస్తా ప్రాజెక్టుపై భారత్ చైనా ఆసక్తిగా ఉన్నాయని, కానీ ఈ ప్రాజెక్టును భారత్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. అయితే భారత్తో షేక్ హసీనా సత్సంబంధాలు కొనసాగించడంపై బంగ్లాదేశ్లో ఆరోపణలు వచ్చాయి. భారత్ షేక్ హసీనాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే చైనాతోనూ సత్సంబంధాలు బాగానే ఉన్నాయని, భారత్లో పర్యటించిన సమయంలో భారత్కు బంగ్లాదేశ్ అమ్మేశారంటూ వ్యాఖ్యలు చేశారని ఆమె మండిపడ్డారు. భారత్ చైనాల గురించి తన వైఖరిని వెల్లడించిన నెల రోజులకే షేక్ హసీనా తన పదవిని కోల్పోయారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా భారత్ చేరుకున్నారు. సైనిక విమానంలో ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న హసీనా ప్రస్తుతం అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అయితే బంగ్లాదేశ్లో అల్లర్లకు రిజర్వేషన్ల వ్యతిరేకత ఒకటే కారణం కాదని, బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిణామాల వెనుక విదేశీ శక్తుల హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పలువురు విశ్లేషకులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. రిజర్వేషన్లలో సంస్కరణల కోసం ప్రారంభమైన ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయని చెబుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం బంగ్లాదేశ్ విషయంలో విదేశీ శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని అభిప్రాయపడుతున్నారు. కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం, ఆహార ఉత్పత్తులు, ఎరువుల వంటి వాటిపై ఈ పెరుగుదల ప్రభావం పడింది. అప్పటి నుంచే బంగ్లా ప్రభుత్వంపై ప్రజలు, యువత ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై తెరపైకి రావడంతో వారంతా రోడ్డెక్కారు. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మాత్రం పక్కాగా ప్లాన్ చేసినవేనని పలువురు వాదిస్తున్నారు. 2018లో మొదలైన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో నిరసనకారులు అన్ని డిమాండ్లకు షేక్ హసీనా ప్రభుత్వం ఆమోదించింది. అదే సమయంలో రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో వారంతా రోడ్డెక్కారు. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మాత్రం పక్కాగా ప్లాన్ చేసినవేనని పలువురు వాదిస్తున్నారు. 2018లో మొదలైన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో నిరసనకారుల అన్ని డిమాండ్లను షేక్ హసీనా ప్రభుత్వం ఆమోదించింది. కానీ దీనిపై జూన్లో హైకోర్టులో అప్పీల్కు వెళ్లడంతో కోర్టు రిజర్వేషన్లను సమర్థించింది. అయినప్పటికీ విద్యార్థులు కోరుకున్నట్టుగా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానాన్ని దాదాపుగా రద్దు చేసింది. దీంతో విద్యార్థులు కోరుకున్నదే జరిగింది. దీంతో ఆ తర్వాత విద్యార్థులు వెనక్కి తగ్గారు. రిజర్వేషన్ల అంశం పూర్తిగా ముగిసిన తర్వాత జమాత్-ఈ ఇస్లామీ, బీఎన్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. దీనికి కారణం షేక్ హసీనా అంటూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి బంగ్లాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే శాంతి భద్రతల విషయం తాత్కాలిక ప్రభుత్వానికి సవాల్గా మారింది. దేశాన్ని ఆర్మీ చేతుల్లోకి తీసుకున్నా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా ప్రధాని నివాసంలోకి చొరబడి వస్తువులను దోచుకు వెళ్లారు. అంతేకాక హిందూ ఆలయాలు, హిందువుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శాంతి భద్రతలను కాపాడడం సవాలవుతుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో తాత్కాలిక ప్రభుత్వం కనుక విఫలమైతే
బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే బంగ్లాదేశ్లో పరిస్థితులు చేజారిపోతున్నా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో షేక్ హసీనా విఫలమవడంతోనే ఆమె తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలని తుడిచిపెట్టుకుపోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలపై పలు దేశాలు బంగ్లాదేశ్ను ప్రశ్నించాయి. అయితే హసీనా ఎవరి మాట లెక్క చేయలేదు. అంతేకాక నిరుద్యోగం పెరగడం, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది.